రిగార్డింగ్ దట్ చెప్పాలి జలంధర్, సో మీరు ముందు మనం స్టోరీ డిస్కస్ చేసినప్పుడు సో వేరే క్యారెక్టర్ అన్నారు, సో వేరే అతనికి అన్నారు. సో అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దట్ మా ఇద్దరికి మ్యాచ్ అవ్వదేమో, అంటే ఎప్పుడు నా సినిమా మొత్తం ఒక స్టోర్ లాగా ఉండేది క్యారెక్టర్. సో అది ఎట్లా సింక్ అవుతుందో ఆయనతో అని కొంచెం భయం ఉండే. సో దెన్ ఐ షోడ్ ఇన్ దిస్ వాట్ ఇస్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొచ్చి మరి ఒక పెద్ద జోక్ ఇది, రైట్? సారీ, కంటిన్యూ. ఇన్స్టాగ్రామ్ తెలియనోడు సరే చెప్పు. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ నీకు చూపించిన తర్వాత మళ్ళీ హీ ఆల్సో నాకు వచ్చి చూపించాడు. నాకు అది ఇంప్రెస్డ్. యాక్చువల్గా మనకు ఫన్నీ క్యారెక్టర్ కావాలి, ఆ రీల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ నీకు చూపిస్తే అవును రఘు చాలా బాగుంది మనం తీసేసుకున్నాము అంటే. సో అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ అబ్బా. సో నా పక్క క్యారెక్టర్ నాకు క్లోజ్ ఉన్నతను, అంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ ఫస్ట్ నుంచే. సో ఆ పక్క క్యారెక్టర్ అంత క్లోజ్ ఉన్నప్పుడు నీకు ఆ జోష్ వస్తుంది. సో అందుకని నాకు ఎప్పుడు ఇంకా ఒకసారి షూటింగ్కి వచ్చినాక ఐ నెవర్ ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని మస్తు చాలా బాగుండే అసలు మా రిలేషన్. అండ్ ఫన్నీగా ఉండే. అండ్ యాక్చువల్గా తను చేస్తుంటే కూడా సీన్ మొత్తం చూస్తూ నవ్వుతూ చాలా బాగుంటుంది. ఫన్నీగా. కానీ వీళ్ళిద్దరి మధ్యలో సీన్లు వచ్చినప్పుడు చాలా బాగుంటున్నాయి అన్న. ఇంకొకటి ఫన్నీగా ఉండు